మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమా హార్డ్ డిస్క్ మిస్సింగ్ వ్యవహారంలో ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాయమైన హార్డ్ డిస్క్ లో సినిమాలోని కీలక అంశాలు, ముఖ్యంగా ప్రభాస్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరిగింది. మంచు విష్ణు ఆఫీస్ లోనే పనిచేసే చరిత అనే యువతి కన్నప్ప హార్డ్ డిస్క్ తీసుకుని పరారైందని ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల చెన్నైలో జరిగిన సినిమా ప్రచారంలో మంచు విష్ణు స్పందిస్తూ తన సోదరుడు మంచు మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు చరిత అనే వ్యక్తుడే ఈ పని చేసి ఉంటారని సంచలన ఆరోపణలు చేశారు. వారే స్వయంగా చేశారు లేక వారితో ఎవరైనా చెప్పి చేయించారా అన్నది తనకు తెలియదని విష్ణు పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విషయంపై మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. ఇటీవల ఆయన నటించిన లేటెస్ట్ మూవీ భైరవ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటించిన చిత్రం భైరవం. ఇందులో అతిథి శంకర్, ఆనంది, దివ్య పిల్లై కీలక పాత్రలు పోషించారు. మే 30న విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కన్నప్ప హార్డ్ డిస్క్ మీ దగ్గరే ఉందంటగా అని ఒక విలేకరి అడగ మంచు మనోజ్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. కన్నప్ప హార్డ్ డిస్క్ పోయింది, మీకు సంబంధం ఉంది అనే వార్తలు వస్తున్నాయి కదా అని మనోజ్ ని అడగ్గా, నేను మీకే ఇచ్చాను కదా, మర్చిపోయారా, మీరు మొన్న కలిసినప్పుడు ఇచ్చాను కదా అంటూ సరదాగా ఆన్సర్ ఇచ్చారు. ఒక సినిమా అనేది చాలా మంది కష్టం, అందుకే తాను కన్నప్ప సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మంచు మనోజ్. చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.